అమ్మ లాంటి వదిలేస్తుంది, నీకు కొంచెం కష్టం తగ్గుతుంది. అద్దురా తమ్మి, నేను పెళ్లి చేసుకోను. వచ్చిన వదినే నిన్ను మంచిగా చూసుకోను. నాకెందుకురా పెళ్ళి, నిన్నే మంచిగా చూసుకుంటా. గట్లెందుకు అంటున్నావు అన్న? మన ఇంట్లో ఎట్లయినా ఆడబిడ్డ లేరు. వచ్చిన వదినమా అన్న, మన ఇంటి మహాలక్ష్మిలాగా చూసుకుందాం. పెళ్లి చేసుకోయా అన్న. నాకు పెళ్ళి ఎందుకురా తమ్మి? నీకు జాబ్ వచ్చే వరకల్లా నీ పెళ్లి చేసుకుని ఏం చేసుకోను. నా పెళ్లి గురించి బంద్ అయ్యి నువ్వు మంచిగా చదివి జాబ్ తెచ్చుకో. ఈ కోసం నువ్వన్నా పెళ్లి చేసుకోయే. అమ్మ లాంటి వదినమ్మ వస్తుంది. ఇక నువ్వు పెళ్లి చేసుకోపోయావు అనుకో, నేను చదువుకోను, ఇంట్లోకి వెళ్ళిపోతానే అన్నా. అరే తమ్ముడు, గంత మాట అనకురా. సరే, నా కోసం కాదు, నీకు అమ్మ లాంటి వదినస్తా అంటున్నావు కదా, చేసుకుంటారా పెళ్ళి.